పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. బృందావన్ గార్డెన్స్ అన్నమయ్య పార్కును నందనవనంగా తీర్చిదిద్దుతామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. అవసరం అనుకుంటే P4 పద్ధతిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. గురువారం స్థానిక 38వ డివిజన్ బృందావన్ గార్డెన్స్ అన్నమయ్య పార్కులో వాకింగ్ ట్రాక్ చుట్టూ రిటైనింగ్ వాల్ కు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ తో ఆమె ముచ్చటించారు. వాకర్ ట్రాక్ లో నెలకొన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ 50 లక్షలతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టి 2 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. వాకర్స్ పలు సూచనలు చేశారని వీటిపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మానం శ్రీనివాస్, వేములపల్లి విఠల్, మానకినేని సాంబశివరావు, పార్క్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్నమయ్య పార్క్లో ఉన్నాము. మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ పార్క్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ రిటైనింగ్ వాల్ అనేది కూలిపోవడం జరిగింది. ఇక్కడ మనకి ప్రెసిడెంట్ గారు అండ్ మెంబర్స్ అందరూ కూడా ఈ రిటైనింగ్ వాల్ని అడగడం జరిగింది. అయితే మన కార్పొరేషన్లో అధికారుల బదిలీలు కావచ్చు, లేదంటే మధ్యలో వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, దానివల్ల కౌన్సిల్ నిర్వహించలేకపోవడం కావచ్చు, ఏదేమైనప్పటికీ కాస్త అది డిలే అయిపోయింది. కానీ వాళ్ళు అడిగిన వెంటనే కూడా దీనికి ఎస్టిమేషన్స్ వేయించి ఈ యొక్క వర్క్ను చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయాలి అని చెప్పి కంకణబద్దులు అయ్యి ఈరోజు 50 లక్షలతో ఈ వర్క్ని శాంక్షన్ చేయించడం జరిగింది. చాలా ఫాస్ట్గా 1 or 2 మంత్స్లో ఈ రిటైనింగ్ వాల్ని పూర్తి చేసుకుంటాము అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇదే ట్రాక్లో 2-3 అంశాలు మనకి పెద్దలు చర్చించారు. అందులో ముఖ్యంగా ప్రధానంగా ఇందులో వాటర్ని మనము ఏర్పాటు చేసుకొని రేపు తెప్పోత్సవం కూడా జరుపుకోవాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నారు. మంచి ఆలోచన. అయితే దీనికి సాధ్యాసాధ్యాలని మనం చూసుకొని గతంలో జరిగిన ఏ అంశాలు మనం ఆపాము, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ వాటర్ మనం నిల్వ చేయలేకపోయాము అనే అంశాల మీద దృష్టి పెట్టి ఏ విధంగా చేయొచ్చో, లేదంటే ఆ ప్రొవిజన్ లేనప్పుడు మరే ఆ ప్రత్యామ్నాయాలు పెద్దలు చెప్పినట్టుగా వాటి మీద కూడా దృష్టి పెట్టి అన్ని అంశాలని క్లీన్గా తీసుకొని దాన్ని 100% చేసే విధంగానే ప్రయత్నిద్దాం. ఒక పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే ఇందులో బెడ్ వేసుకొని లేదంటే రాక్ లెవెలింగ్ చేసుకొని వాటర్ని నింపే పరిస్థితి చాలా ఖర్చుతో కూడుకున్న విషయంగా అవుతుంది అని చెప్పడం జరిగింది. అయితే మరి ఈ ట్రాక్ అభివృద్ధి కోసం స్థానికంగా కానివ్వండి, కమిటీ వారు కానివ్వండి చాలా కంకణబద్దులై ఉన్న పరిస్థితుల్లో వారు కొంత దీనికి ఏదైనా వెచ్చిస్తే కార్పొరేషన్ నుంచి కొంత తీసుకొచ్చి ఇది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్లో అయినా సరే దీన్ని ఒక చక్కటి సరస్సులాగా చేసి వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేరుద్దాము. అదేవిధంగా ఒక చిన్న రూమ్ని అడగడం జరిగింది మనకి పైన జిమ్ పైన. సో దాన్ని కూడా అటు ఎంపీ ఫండ్స్గా కానివ్వండి లేదంటే కార్పొరేషన్ నుంచి కానివ్వండి ఖచ్చితంగా దాన్ని కూడా ఫాస్ట్ అప్ చేసి వేయించే ప్రయత్నం చేద్దాము. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో వాసులు అందరూ కూడా ఇక్కడ వాటర్ వల్ల వాళ్ళకి అపార్ట్మెంట్లో వాటర్ వస్తుంది, వాటర్ లెవెల్స్ బాగుంటాయి అనే ఒక ఆకాంక్ష ఉంది. కాబట్టి అది చేసే ప్రయత్నమే చేద్దాము 100%. అండ్ మరో 2 అంశాలను కోరడం జరిగింది. ఇక్కడ మనకి ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుంచి హనుమయ్య కంపెనీ దాకా రోడ్ వైండింగ్ కోసం అడిగారు. ఆల్రెడీ మానం శ్రీని గారు కార్పొరేటర్ గారు నాకు లెటర్ ఇచ్చారు. నా లెటర్ యాడ్ మీద కార్పొరేషన్ వారికి కూడా ఈ వైండింగ్ కోసం పంపించడం జరిగింది. రేపు వచ్చే మనకి కౌన్సిల్లో దాన్ని పెట్టుకొని తీర్మానం చేసి ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేద్దాము. అండ్ మరో విషయం నార్లా ఆడిటోరియం గురించి అడగడం జరిగింది. అది లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అండ్ మన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద నాకు మున్సిపల్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక లెటర్ కూడా రీసెంట్గా వచ్చింది. దాని మీద మీరు వర్క్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. దానికి ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని కలెక్టర్ గారి దృష్టిలో పెట్టుకొని కూర్చొని దాన్ని ఏం చేయొచ్చో మేము ఆలోచించి వర్క్ చాలా ఫాస్ట్గానే దీన్ని కూడా ప్రారంభిస్తాము అని చెప్తా ఉన్నాము. ఏదేమైనా ఈ హయాంలో అంటే ఈ 4 సంవత్సరాల్లో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వర్క్స్ కానివ్వండి, ప్రజల ఆకాంక్షకు మేరకు ఉన్న వర్క్స్ కానివ్వండి, అన్నీ కూడా నా యొక్క కృషితో